ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ టైంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని ఇక్కడికున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. మీ పేరు సార్? వెంకటరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? అందగట్ల, ఆత్మకూరేస్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు? దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? కొన్ని చేసిండు కానీ కరెక్ట్ మెయింటైన్ చేస్తలేడు. వెనక ముందు వెనకకి ఇచ్చి చాలా ఇబ్బంది ఉంది. రైతు బంధు కానీ రుణమాఫీ కానీ అవన్నీ కొన్ని కరెక్ట్గా కావట్లేవు, కరెక్ట్గా చేస్తలేడు. అంటే ఈ 6 గ్యారెంటీలు ఎలా ఉన్నాయంటారు? ఇప్పటివరకు గ్రామాల్లో చూసుకుంటే ఎంతవరకు వస్తున్నాయి, ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందంటారు సార్? కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. రైతు బంధు, రుణమాఫీ ఫస్ట్ అన్నాడు, సగం మందికి కానీ కొంతమంది కాలేదు. రైతు బంధు కూడా ఎల్ఆర్ఎస్ అని ఇది పెట్టారు, అలా చాలా మంది ఎగిరిపోయారు. కొన్ని నాదో ఎకరం పోయింది అలా. అట్లా చాలా కరెంటు అంటే మామూలుగా వస్తున్నది, పోతుంది, కొంత కట్ అయిపోతున్నది, అప్పటంతా లేదు, కట్ అవుతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉన్నది, మంచిగా చేసిండు కేసీఆర్. అన్ని కూడా సరే చెప్పని చేసిండు. రైతులకు కొద్దిగా మంచిగా రైతు బంధు కానీ ఏ విషయాలు కరెక్ట్ టైం మెయింటైన్ చేసి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? నా పేరు విక్రమ్ అని. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం సార్. గ్రామం, మండలం? మాది మద్రాల మండలం, గోరెంట్ల గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదు సార్, పాలన ఏమంత బాగలేదు. ప్రజలందరూ కూడా వ్యతిరేకత ఉంది ఆయన మీద, కాబట్టి ఏం లేదు, వేస్ట్గా అనిపిస్తుంది అంతే. ఈ ఉచితాన్ని ఆర్టీసీ పెట్టడం అన్నీ ఆయన పాలన, ఆయన చేసిన ఆరు చెప్పాడుగా పథకాలు, 6 చేసిన ఏమి లేవు కూడా, ఉరిగేది ఏమి లేదు ఆయనతోటి అని చెప్పేసి జనాలు కూడా అందరిలో వ్యతిరేకత ఉంది. ఇప్పుడున్న మళ్ళీ స్థానిక ఎన్నికల్లో కూడా ఆయన మెజార్టీ కూడా రాలేకపోతాడు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇదే ఎన్నికలు మళ్ళీ తిరిగి పెడితే ఆయన రాడు కూడా, మెజార్టీ కూడా రాడు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన పాలనతోటే ఇది ఆగమయ్యేది. ఆయన చేసిన 10 సంవత్సరాలు ఏం కొసెల్లలేదు. ఆయన చేసిన అంత అప్పల పాలే కుప్ప అయిపోయింది. దాంతో ఈయన ప్లేస్లో ఇంకోటి వచ్చినా కూడా దండగా వేస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం పని చేస్తుంది. గ్రామం, మండలం? ఈ గ్రామం కల్వంచెరు, మండలం గరడపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏదండి, మాకున్నదే 3 ఎకరాల పొలం, అది కూడా చలక. దానికి డబ్బులు కూడా రైతు బంధు పడట్లేదు. ఈ గ్యాస్ ఒకటి, అది కూడా గ్యాస్ డబ్బులు కూడా 500 ఇస్తానని చెప్పి 500 రావట్లేదు. అసలు పడట్లేదు, బ్యాంకులు పడతాయని అవి కూడా దండగే. ఇక ఏ పని కూడా సన్నపోయాం ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాయి, అవి కూడా ఎప్పుడు వస్తాయో రావో తెలియదు. ఇప్పుడు ఈ మధ్యనే మొన్న నుంచి వస్తున్నాయి. ఆ పాలన కరెక్ట్ లేదు. ఆ కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు నల్ల కూడా వాళ్ళు ఇంటిని నల్ల వేస్తారు, అవి ఫుల్ సక్సెస్ అయినాయి. కాకపోతే ఇండ్లు కట్టలేదు వాళ్ళు. ఈ రేవంత్ రెడ్డి కూడా మంచిగా ఈ పావల వడ్డీ కూడా, ఈ మహిళా సంఘం వాళ్ళని కూడా కొద్దిగా చూసుకొని పావల వడ్డీ కార్యక్రమం చేస్తే బాగుంటుంది. ఈ రైతు బంధు కూడా రైతులకు అందరికి రైతు బంధు ఇస్తే బాగుంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆ రైతు బంధు మంచి కరెక్ట్గా టయానికి పడేది, ఇది పడట్లేదు. ఈయన పాలన కరెక్ట్గా అంటాడు కానీ పడేది లేదు, ఏం లేదు. థ్యాంక్ యూ సార్. సరే, థ్యాంక్ యూ.